సో హాయ్ ఫ్రెండ్స్, నన్ను బాగున్నారు. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, నేను తాటి ముంజల గురించి చేశాను అనమాట. సో దాని గురించి అడుగుతున్నారు అందరూ. సో ఎలా చేయాలి సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. సో మనం ఇది చేసాం అనమాట. సో అందరూ ఈ ఫాంట్ అడుగుతున్నారు. ఈ ఫాంట్ ఏ ఫాంట్ కాదండి, వైభవ్ ఫాంట్ అనమాట. అను ఫాంట్లో వైభవ్ అనమాట. సో ఇది మీకు కావాలనుకుంటే మనం గూగుల్లో కొట్టిన వస్తుంది, లేదంటే మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇస్తానమాట. సో నేనైతే ఏ పిఎన్జీ కానీ ఏది కూడా ఇవ్వటం లేదండి, జస్ట్ మీకు ఎలా చేయాలని చూపిస్తాను అనమాట. చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే రవిశంకర్ తాటి ముంజలు కింద మ్యాటర్ రాశాను అనమాట. అది సొంత నేను రాశాను, గూగుల్లో ఎక్కలేదండి, అందుకని చెప్పి నేను సొంత తయారు చేశాను అనమాట. మనకి చేతులు ఊరికే కదా. తర్వాత చెప్తే మనకి ఏం చేయాలంటే తాటి ముంజలు కావాలి కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ మనం తాటి ముంజలు రాసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి ఇక్కడ చూడండి, నేను ఐస్ యాపిల్ అని రాసుకున్నాను. యాపిల్ అని రాసుకుంటే మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట ఫొటోస్ అనేవి. ఆ ఫొటోస్లో నచ్చిన ఫోటో తీసుకోండి. నచ్చిన ఫొటోస్ అంటే మీకు నచ్చినవి ఏదైనా సరే తీసుకొని దాన్ని మీరు పిఎన్జీ కార్డ్ ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకున్నానండి. రిమూవ్ చేసుకున్న తర్వాత సో దీంట్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత మనకి ఇట్లా వచ్చిందనమాట. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని డిలీట్ చేసుకుంటున్నానండి. డిలీట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇట్లా తీసుకొని మనం ఏం చేస్తామంటే మ్యాటర్ అనేది రాసుకుంటున్నానండి. మ్యాటర్ వచ్చేసరికి మనకి ఈ మ్యాటర్ అనమాట. ఈ మ్యాటర్ తీసుకున్న తర్వాత ఈ మ్యాటర్ మనకి ఎలాగే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి ఏబీ ఫాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకుని మన పుస్తకం అయితే మనం యాడ్ చేసింది అయితే వైభవ్ ఫాంట్ అనమాట. వైభవ్ ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మన కలరింగ్లోకి వెళ్తున్నానండి. కలరింగ్ వచ్చేసరికి గ్రేడెంట్ కలర్ తీసుకొని చూడండి, నేను పైన లైట్ బ్లూ కింద డార్క్ బ్లూ తీసుకున్నానండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత స్ట్రోక్ విడ్త్ అనేది చూసుకోండి, ఒక 8 పెట్టుకోండి. 8 కానీ 10 కానీ 8 కంటే పైన ఉండాలి, ఎక్కువ చూసుకోండి. తర్వాత వచ్చరికి మనకి ఇక్కడ షాడో గీడో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఏంటనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడండి, అయితే ఇలా పెట్టుకున్నాను. సో నాకు 30% కావాలనుకున్నాను ఆపోజిట్ అనేది. తర్వాత వచ్చరికి ఇది ఒక 5 మిస్టేక్ పెట్టుకొని నేను ఇలా కనుక్కున్నానండి. మనకి ఏంటంటే ఇలా కనిపిస్తుంది. సో మీకు ఎక్కడ కావాలి చూసుకుని దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరేం చేస్తారంటే దీన్ని డూప్లికేట్ చేసుకొని దీనికి వచ్చేసరికి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తున్నానండి. నేనైతే మ్యాటర్ అయితే పేస్ట్ చేసుకున్నాను. ఈ మ్యాటర్ మీకు ఇవ్వడం లేదు, మీరు ఏం అడగమాకండి మళ్ళీ నన్ను. ఈ మ్యాటర్ అసలు ఏమిటో పిఎల్పి కూడా ఇవ్వట్లేదండి. మీరు వచ్చిన పిఎల్పి పెట్టుకోండి. ఇది ఏంటంటే జస్ట్ ఎడిటింగ్ కోసం చేశాను అనమాట. తర్వాత వచ్చేసరికి క్రాంతి ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నానండి. క్రాంతి ఫాంట్ కానీ ఇట్లా ఫాంట్ కానీ యాడ్ చేసుకున్నాను. నేనైతే క్రాంతి యాడ్ చేస్తున్నాను. క్రాంతి కానీ ఇది కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే దీన్ని 2 లైన్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. 2 లైన్కి వచ్చింది సరిపోయింది నాకు. అప్పుడు ఏం చేస్తారంటే మనకు దీనికి వెళ్ళిన తర్వాత దీన్ని ఇలాగ ఎనాబుల్ చేసుకుంటూ మనకి ఏంటంటే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత చూడండి, నాకైతే కొంచెం తప్పులు వస్తున్నాయి అనమాట. చూసుకుని తాటి ముంజల కాడ మనకి చూసుకొని మనకి ఇట్లా లెంత్ పెట్టినప్పుడల్లా మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, సరిపోయింది. సో దీన్ని ఏం చేస్తానంటే మనమే పెద్ద చేసుకుందామండి. ఇలాగా అయినా కానీ అలాగే వస్తుంది, చూస్తారు కదా. సో అలాగనమాట. చూసుకొని నచ్చినట్టు పెట్టుకొని నాకైతే సరిపోయింది. తర్వాత వచ్చేసరికి నేను మధ్యలో కనుక్కున్నానండి. మధ్యలో కనుక్కున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ ఇచ్చుకొని ఒప్పాసి తగ్గించుకొని దీన్ని ఏమో ఏం చేస్తారంటే కొంచెం లెఫ్ట్ కొంచెం పెంచుకోండి, రైట్కి కొంచెం పెంచుకోండి. పెంచుకున్న తర్వాత బ్లర్ అది ఉంటుంది మనకి రేడియోస్ అనేది తగ్గించుకున్నానండి. మనకి ఏంటంటే ఈ విధంగా అయితే కంప్యూటర్ జరుగుతుంది అనమాట. సో మీకు ఎంతకాలం చూసుకుని దాని దగ్గరికి ఇలా పెట్టుకోండి. నాకైతే ఇలా జరిపింది. నేను ఎడిటింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద అక్కర్లేదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అంతా మ్యాటర్ అంతా అయిపోయినట్టాను. ఇక్కడ మన పేరు రాసుకోవాలి కాబట్టి రాసుకున్న తర్వాత మీ ఇష్టం అనమాట. తర్వాత వచ్చరికి మనకు కొన్ని తాటి ముంజలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తాను చూడండి. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చరికి ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకుని దాని దగ్గరికి ఇలా పెట్టుకోండి. తర్వాత వచ్చరికి మళ్ళీ ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత ఇంకొక తాటి ముంజ తీసుకోవడం జరుగుతుంది. నేను ఇది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత దీనైతే ఇలా పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చిందనమాట, చూసుకోవచ్చు. సో మన ఇండియా గురించి తెలిసిందే కదా, మనం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తోసేస్తామని. సో తర్వాత వచ్చేసరికి దీన్ని లాక్ వేసుకున్న తర్వాత మనం ఇంకోటి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదే ఇది. సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకున్నానండి. మనకి ఏంటంటే ఇలా వస్తుందన్నమాట. బాగుంటుంది, చూడడానికి కూడా మంచి లుక్ అనిపిస్తుంది. తర్వాత లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాటి ముంజలో ఉంటుంది కదా, ఎక్కువ ఉన్న తాటి ముంజలో ఎక్కువ ఉన్న పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని జరుగుతుంది అనమాట. తీసుకున్న తర్వాత దీన్ని క్రాప్ చేసుకొని మనకు బ్లాక్ కలర్ ఉంటుంది. నాకు అది బ్లాక్ కలర్ వచ్చింది, అందుకని చెప్పి క్రాప్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత దీనైతే ఇలా పెద్ద చేసుకున్న తర్వాత కింద కనుక్కున్నానండి. ఇంకా కింద కనుక్కున్న తర్వాత దీనైతే ఇలా కనుక్కొని మనకి ఎక్కడికి కావాలి ఎంత కావాలి చూసుకుని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సో దీని కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీనైతే ఒపాసిటీ తగ్గించుకున్నాను. మనకి ఈ టైప్ అయితే సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇంకా తగ్గించుకుంటే మంచిది.
సో నాకైతే ఇలా సరిపోయిన తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాం కదా, లాక్ వేసుకొని ఇలాగ నక్కున్న తర్వాత డ్రామెన్లో పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేస్ పెంచుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకోండి. మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఇలా పెద్ద చేసుకొని దీన్ని మీకు ఎంతగా అంటే అక్కడ మనకి ఇక్కడ కట్టిన కనిపిస్తుంది కదా ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది, ఆ కట్టుగా అక్కడ కనిపించడం కోసం మనం ఇలా చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా అది సేమ్ అదే కలరు అదే పెట్టుకుంటే మనకైతే సేమ్ అయితే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మనకైతే నీట్గా వచ్చిందన్నమాట. చూసుకుంటే ఇట్లా మీరు కూడా చేసుకోవడానికి అవకాశం అనమాట. తర్వాత వచ్చరికి మనం బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకున్నానండి. అప్పుడైతే కొంచెం నీట్గా కనిపించడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చరికి మనం తాటికాయలు కూడా కొంచెం పెంచుకుంటానండి. తాటికాయలు కూడా కొంచెం ప్లేస్ బటన్ నొక్కొని పెంచుకుంటున్నాను. సో ఇవి ఓవరాల్గా అయితే ఇలా వచ్చింది. మనం ఇంకా కొంచెం ఎడిటింగ్ స్నాప్షాట్లో కొంచెం డీటెయిలింగ్ ఎడిట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. తర్వాత అక్కడ మీ పేరు కూడా రాసుకోవాలండి. నేనైతే మనం బ్యానర్లు అయితే రవిశంకర్ అని రాసుకున్నాను. ఇవన్నీ మీరు ఓవరాల్గా ఇంకా కొంచెం చిన్న కరెక్షన్ చేసుకుంటూ మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో వీడియో నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.